ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జావా. అంటే జావా యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత రన్ టైమ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ జావా, అంటే రన్ టైమ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా జావాలో ప్లేస్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా మనం కవర్ చేయబోతున్నాం. అండ్ దాని తర్వాత జావా ఈజ్ కంపేర్డ్ టు C++. ఇది ఫ్రెషర్స్కి అడిగే ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో జావాకి C++కి ఉన్న వేరియేషన్ ఏంటనేది కూడా మనం చూడబోతున్నాం. అండ్ దాని తర్వాత డెవలప్మెంట్ టూల్స్, అంటే జావాలో మనం యూజ్ చేసే డెవలప్మెంట్ టూల్స్ ఏంటి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియో సెషన్లో కవర్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కొన్ని సంవత్సరాలుగా డెవలప్ చేశారు. వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ కొన్ని కలిగి ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని జావా అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్స్ ఏంటనేది చూద్దాం. ఇందులో మనకి 5 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అది జావా డెవలప్ చేయక ముందే వాళ్ళు 5 బేసిక్ ప్రిన్సిపల్స్ని ఒక థీమ్గా పెట్టుకుని ఒక గోల్గా పెట్టుకుని డెవలప్ చేయడం జరిగింది. అది మొదటిగా సింపుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉండాలి అండ్ ఇట్ ఈస్ ఫెమిలియర్ విత్ సమ్ ఆఫ్ ద పాస్ట్ లాంగ్వేజెస్ లైక్ C అండ్ C++. దీంట్లో బాగా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే దీని యొక్క సింప్లిసిటీ అండ్ కన్సిస్టెన్సీ. సింప్లిసిటీ అంటే ఈజీ టు కోడ్, కన్సిస్టెన్సీ అంటే ఒక ఫంక్షనాలిటీ కానీ ఒక పర్టికులర్ పాయింట్ కానీ ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ ఇలాంటివి ఒకటి నేర్చుకుంటే అది కన్సిస్టెంట్గా అంటే త్రూఅవుట్ ద ఎండ్ ఆఫ్ ద జావా ఆ కాన్సెప్ట్లో ఉంటుంది తప్ప అందులో మళ్ళీ వేరియేషన్స్ అనేవి ఉండవు అన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఒక్కసారి కానీ మీరు ఎన్కాప్సులేషన్ అనేది, ఇన్హెరిటెన్స్ అనేది కానీ, పాలిమార్ఫిజం, అదేవిధంగా ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్షన్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే మీ యొక్క జావా ఆర్కిటెక్చర్ అంటే రేపొద్దున రియల్ టైంలో మీరు జావా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు కానీ ప్రాజెక్ట్ డిజైన్ చేసే స్టేజ్కి వెళ్ళినా సరే మీకు బేసిక్ మీద పట్టు ఉంటుంది కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి అండ్ మీ ప్రోగ్రామింగ్ యొక్క స్టేటస్ కూడా క్లియర్గా ఉంటుంది. ఎవరైతే C++ అనేది ఇదివరకు నేర్చుకున్నారో లేకపోతే కొంచెమైనా ఐడియా ఉందో వాళ్ళకి జావా అనేది ఫెమిలియర్గా ఉంటుంది. దే హ్యావ్ నో సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు జావా. జావాని మనకి క్రియేట్ చేస్తున్నప్పుడే ఇది రోబోస్ట్గా ఉండాలి అండ్ సెక్యూర్గా ఉండాలని వాళ్ళు ఇది నెక్స్ట్ థీమ్గా పెట్టుకొని డెవలప్ చేశారు. ఒక రోబోస్ట్నెస్ అనేది, అది రోబోస్ట్నెస్ అంటే ఇది స్ట్రాంగ్ అనే మీనింగ్. ఆ స్ట్రాంగ్నెస్ అనేది జావాకి ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. ఇందులో ప్రతి ఒక్కటి స్ట్రాంగ్నెస్ ఎందుకు వచ్చిందంటే ఇందులో ప్రతి ఒక్కటి మనం ఆబ్జెక్ట్గా క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న కాన్సెప్ట్ ఉంది చూసారా, దానివల్ల దీనికి ఎంత స్ట్రాంగ్నెస్ అనేది వచ్చింది. స్ట్రాంగ్నెస్ అంటే గట్టి అన్న మీనింగ్ కాదు, ఇక్కడ సెక్యూర్డ్, పవర్ఫుల్, ఈజీ టు పెర్ఫార్మ్, హై పెర్ఫార్మెన్స్. ఈ కాన్సెప్ట్, ఈ పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నా. మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మల్టిపుల్ క్లాసెస్ని కంబైన్ చేయడం ద్వారా ఈ అప్లికేషన్ అనేది మనం బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఒక సమ్ పీసెస్ ఆఫ్ కోడ్స్ని మనం కంబైన్ చేసి ఒక అప్లికేషన్గా తయారు చేస్తున్నాం. ఇందులో మనకి కలిసి వచ్చే పాయింట్ ఏంటంటే సమ్ పీసెస్ ఉన్నాయి చూసారా, కొన్ని పార్ట్స్ అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలాగా ఈ క్లాసెస్ అన్ని కంబైన్ చేసి ఒక అప్లికేషన్ అవుతుంది. మనకి డీబగ్గింగ్ వచ్చినప్పుడు మనం మొత్తం అప్లికేషన్ మొత్తానికి డీబగ్ చేయగల ఆ పర్టికులర్ క్లాసెస్ని డీబగ్ చేస్తే సరిపోతుంది. అండ్ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క ట్రంక్ ఫార్ములా లేకపోతే స్ప్లిట్టింగ్ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. దట్స్ వై ఇట్స్ అ రోబస్ట్ అండ్ సెక్యూర్. అండ్ ఇది ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అండ్ పోర్టబుల్ ఎందుకంటున్నామంటే ఇది కంపైలేషన్ అనేది ఒకసారి జరుగుతుంది, బట్ ప్రాసెస్ ఇది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద లైక్ మ్యాక్ కానీ, లైనక్స్ కానీ, విండోస్ అండ్ సమ్ మెనీ అదర్ ఓఎస్ మీద అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. అదేవిధంగా ప్రాసెసర్స్ మీద కూడా, డిఫరెంట్ ప్రాసెసర్స్ మీద కూడా రన్ అవుతుంది. దట్స్ వై జావా ఈజ్ కాల్డ్ యాజ్ రైట్ వన్స్ రన్ ఎనీవే.
యాక్చువల్గా జావా అనేది హై పర్ఫార్మెన్స్ ఇద్దామని, హై పర్ఫార్మెన్స్ తీసుకురావాలనే థీమ్తో వాళ్ళు డెవలప్ చేశారు. బట్ ఇన్ స్టార్టింగ్ డేస్ జావా ఈజ్ పూర్ దాన్ సి అండ్ సి ప్లస్ ప్లసెస్. స్టార్టింగ్ వర్షన్స్ చాలా పూర్గా ఉండేది. బట్ లేటర్ ఆన్ జావా 1.5 వర్షన్ హ్యాస్ టు బి డామినేటెడ్ ద C++. We don't want to say dominate the C and C++. It's across the every programming language in this world. After Java 1.5 version, it's a super hit model. It's a so fast application. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎనార్మస్గా జావా 1.5 వర్షన్ చేంజ్ అయిందని చెప్పొచ్చు. అండ్ చివరగా జావా అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్గా డెవలప్ చేశారు. అలాగే ఇట్ ఈస్ అ మల్టీ థ్రెడెడ్ అండ్ డైనామిక్. ఇంటర్ప్రిటెడ్ అంటే అప్లికేషన్ కంపైల్ అవుతుంది. ఎలా? ఇట్స్ ఇంటర్ప్రిటెడ్ ద మిషన్ కోడ్ ఇంటూ బైట్ కోడ్ని రన్ చేస్తుంది. అప్పటి వరకు మనం మిషన్ కోడ్ని రన్ చేసి అవుట్పుట్ని ఇచ్చాం. బట్ ఇట్ హ్యాస్ టు బి ఇంటర్ప్రిటెడ్ ద మిషన్ కోడ్ టు బైట్ కోడ్. ఈ రన్ టైంలో ఈ ఇంటర్ప్రిటెడ్ చేయడం వల్ల పెర్ఫార్మెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఈజ్ పోర్టబుల్. ఇట్ ఈస్ మల్టీ థ్రెడెడ్ అంటే ఒకేసారి మనం మోర్ దెన్ వన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం. డైనామిక్ నేచర్ అంటే రన్ టైంలో ఫీల్డ్స్ని చేంజ్ చేయడం, రన్ టైంలో అప్డేట్ చేయడం. అటువంటి ఒక అప్లికేషన్స్ ఇప్పుడు మనం నెట్లో ఎటువంటి అప్లికేషన్స్ చూసినా డైనామిక్ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ఫీచర్స్ని కూడా జావా ఇవ్వగలుగుతుంది అనమాట. ఇక్కడ డాటా టైప్స్ కానీ అప్డేట్ చేస్తున్నాం, చేంజ్ చేస్తున్నాం అంటే దట్ హ్యాస్ టు బి కంపాటబుల్ ఆర్ మ్యాచింగ్ విత్ ఈచ్ అదర్ అనమాట కోడ్లో మనం రాసుకున్నప్పుడు. ఇప్పుడు ఒకసారి రన్ టైమ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూద్దాం. జావా is an interpreted language, compiles to bytecode instead of machine code. Compile application is portable between the platforms without recompiling. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్స్. జావా we have to be run application on our operating system, whatever it may be, Mac, Windows, Linux, Solaris, what is it may be. దాని తర్వాత మనకి జావా వర్చువల్ మిషన్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఈ జావా వర్చువల్ మిషన్ అనేది developed by Sun Microsystems, but it is maintained and now presented by Oracle. ఈ JVM అనేది ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసి ఎన్విరాన్మెంట్లోకి తీసుకుని లైబ్రరీ క్లాసెస్ కంపైల్ చేసి కోర్ని రన్ టైంలో రన్ చేస్తుంది. ఇక్కడ మనకి అడిషనల్ లైబ్రరీస్ కానీ అడిషనల్ క్లాసెస్ కానీ ఫంక్షనాలిటీ ఆఫ్ జావా కానీ యాడ్ అవుతుంది. దాని తర్వాత మన అప్లికేషన్ తీసుకొని రన్ చేసి మనకు అవుట్పుట్ అనేది సెండ్ చేస్తుంది. కాన్సెప్ట్ మీద మన అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద చేంజెస్ వాట్ వీ సీ ఇన్ బిట్వీన్ C++ అండ్ జావా. ఇప్పుడు దాకా మనం ఏదైతే పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ పాయింట్స్ ఏ ఉంటాయి, కంపారిజన్లో ఉంటాయి. సో ఐ హోప్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ హియర్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే పాయింట్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం జావా డెవలప్మెంట్ టూల్స్ గురించి చూద్దాం. ఈ జావా డెవలప్మెంట్ టూల్స్ అంటే మనం ఒక జావా సాఫ్ట్వేర్ని జేడీకేని డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఏమేమి దొరుకుతాయి, అందులో ఏమేమి ఉంటాయి, అసలు ప్రోగ్రామ్ ఎందుకు రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం. ఎప్పుడైతే మనం ఒరాకిల్ నుంచి జావా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నామో దాంట్లో ఇంటర్నల్గా మనకు తెలియకుండానే సో మెనీ డెవలప్మెంట్ టూల్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అందులో మనకి రన్ టైమ్, కంపైలర్ అండ్ మెనీ అదర్ టూల్స్ అవైలబుల్ అవుతాయి. ఈ కిట్నే మనం జేడీకే అంటాం, జావా డెవలప్మెంట్ కిట్. మొదటగా యూస్ చేసే టూల్ని కంపైలర్ అంటాం, జావా-C. ఇది జావాలో ఒక అప్లికేషన్ లెక్క. జావా వాడు మనం రాస్తున్న అప్లికేషన్ కాదు, జావా వాడు రాసిన అప్లికేషన్ జావా-C. దట్స్ వై మనం కంపైల్ చేసినప్పుడు అది కంపైల్ చేస్తుంది. దానికి జావా వాడు ఒరాకిల్ వాడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఎవరైనా ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తే కంపైల్ చెయ్యి అని చెప్తాడు. రన్ అవర్ అప్లికేషన్, ఏ కమాండ్ లైన్ కంపైలర్. మనం ఎప్పుడైతే మన అప్లికేషన్ని రన్ చేయమని జావా-Cకి చెప్తామో అప్పుడు అది రన్ చేసి మన అప్లికేషన్ని, అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫైల్ అయినా మనం జావా-Cకి ఇచ్చి రన్ చేయమని చెప్పినప్పుడు ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ బైట్ కోడ్. ఇప్పుడు ఆ బైట్ కోడ్ని జావా అనే కమాండ్తో మనం రన్ టైంలో రన్ చేస్తాం. అలాగే జార్ టూల్స్ ఉంటాయి, అంటే ఏదైతే ప్యాకేజెస్ అయితే మన అప్లికేషన్లో అవన్నీ, అండ్ ఈ ప్యాకేజ్లో మెనీ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ అలాగే మనం రాసిన వేరియబుల్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్.
ఈ జావా డాక్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే జావాలో మనం ఏదైతే కామెంట్స్ రాస్తాం కదా ఆ కామెంట్స్ని ఇది కామెంట్స్ కింద మెయింటైన్ చేస్తుంది. ఆ జార్ అనేది కూడా పైన రాసిన ప్యాకేజ్ అనేది కూడా ప్యాకేజ్ కింద ఇస్తుంది. ఓకే, ఇవన్నీ డెవలప్మెంట్ టూల్ కిట్లో ఉండే అప్లికేషన్స్ అనమాట. దాని ద్వారానే మనకి ఈ జావా అనేది మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ హబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.